ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కుంభరాశి వారికి రేపు సోమవారం మే 18వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారాన్ని కొనసాగిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కుంభరాశి వారి యొక్క జన్మ జాతకం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలను రేపు సోమవారం చేసుకుంటే మీకు ఏ విధంగా ఈరోజు కలిసి వస్తుందనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026 సంవత్సరం మే 18వ తారీఖున సోమవారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి మీ కుటుంబ సభ్యులతో ఏమైనా నిర్ణయాలు తీసుకునే విషయంలో వారితో కలిసి కూర్చొని చర్చించుకోవడం జరుగుతుంది. అలాగే మీ కుటుంబపరమైన విషయాల్లో మీకు మీ కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారమైనా సరే మీరు ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు ముందుగా మీ కుటుంబ సభ్యులతో చర్చించి అవతల వారికి మాట ఇచ్చే విషయాన్ని వెనక ముందు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. ఇక అదే విధంగా ఈరోజు కుంభరాశి వారికి మీకు మంచి మనశ్శాంతి లభిస్తుంది. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పనులన్నీ కూడా సమయానికి పూర్తవుతాయి. ఆరోగ్య విషయం చూసుకుంటే కనుక కొంచెం మిమ్మల్ని కలవరపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, తలనొప్పి, జలుబు ఇలాంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. అంతగా భయపడాల్సిన అవసరం లేదు. సమయానికి మీరు వైద్యుని సలహా మేరకు ఆహారపు అలవాట్లో మార్పులు చేసుకొని మీ రోజువారీ పని పూర్తి చేసుకోండి. అంతా చక్కగా సాగిపోతుంది. ఇక కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగులకు ఈరోజు మీ యొక్క కార్యాలయంలో మీ తోటి సహోద్యోగులతో ఏమైనా విభేదాలు ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే గతంలో ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఉంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని క్షమాపణలు కోరుతారు. ఇక మీ యొక్క పనితీరుకు మీ పై అధికారులు మీ పైన ఇంప్రెస్ అవుతారు. ఈ విధంగా కుంభరాశికి చెందిన ఉద్యోగులకు ఈరోజు మీ ఆఫీసుల్లో మంచి వాతావరణం కూడా ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు ఈరోజు కొంచెం మీ యొక్క వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయినా కూడా మీరు భయపడాల్సిన పని లేదు. మీకు సాయంత్రం లోపు ఒక మంచి కాంట్రాక్ట్ లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మాత్రం మీ యొక్క క్లయింట్స్తో వ్యవహరించేటప్పుడు మాట తీరులో కానివ్వండి, మీరు ఆచితూచి మాట్లాడండి, సరిపోతుంది. మీకు మాత్రం ఈరోజు అంతా శుభమే జరుగుతుంది. ఇక కుంభరాశికి చెందిన విద్యార్థులకు మీకు మంచి మంచి కాలేజీలో సీట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉన్నత విద్య కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇక ఎవరైతే కుంభరాశికి చెందిన ప్రేమికులు ఉన్నారో వారి యొక్క ప్రేమ పెళ్లి వరకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు వర్గాల వారిని ఒప్పించి మీ యొక్క ప్రేమ పెళ్లికి దారితీసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి కళాకారులకు సినిమా, టీవీ, వెబ్ సిరీస్, సోషల్ మీడియా రంగాల వారికి, అలాగే రాజకీయ నాయకులకు మీకు ఈరోజు కలిసి వచ్చే రోజని చెప్పుకోవాలి. గతంలో మీరు చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించే దిశగా అడుగులు ముందుకు పడతాయి. ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందింప కూడా చేస్తుంది. ఇక ఏది ఏమైనప్పుడు కూడా కుంభరాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. కాకపోతే మీ రోజువారీ పనులను ఎలాంటి లేజినెస్ లేకుండా, పెండింగ్ పెట్టకుండా మీ పనులను చేసుకోండి. అంతే తప్ప మీకు ఎలాంటి నష్టాలు జరగవు. అలాగే ఆదాయం కూడా చాలా బాగుంటుంది. ఖర్చులు తగ్గుతాయి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మీరు నిపుణులను సలహా తీసుకొని పెట్టుబడులు పెట్టండి, సరిపోతుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివునికి నీళ్ళతో అభిషేకం చేయండి. అలాగే వీలైతే ఒక 21 సార్లు ప్రదక్షిణ చేసి గుడిలోనే ఒక 10 నిమిషాలు కూర్చొని శివయ్యను మనస్ఫూర్తిగా మనసులో ధ్యానించుకోండి. ఈ విధంగా చేస్తే మీకు మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే
మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.